చేయగానే తెలుగులో వచ్చేస్తుంది. ఆ ఒక్కటి చదివి వినిపించండి, అతను కూడా చదువుతాడు. ఇలాగ ఇందులో ప్రతి ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు దాని వెనకాల తెలుగులో ఉంటుంది అని చెప్పగానే క్లూ దొరికింది కదా. ఇక మనం ఆ రోజు మనం వచ్చేస్తాం ఇంటికి ఆ పని అయిపోయిన తర్వాత. కానీ అతను రీసెర్చ్ చేస్తా ఉంటారు, ప్రొడక్ట్లన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. యాప్ లోనేమో వీడియోస్ ఉన్నాయి, అందులోనేమో తెలుగులో ఇన్ఫర్మేషన్ ఉంది, కన్నడ వాడికి కన్నడంలో ఉంది, తమిళ వాళ్ళకి తమిళంలో ఉంది, హిందీ వాళ్ళకి హిందీలో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉంది. అలాగా 7-8 భాషలు ఉన్నాయి కాబట్టి ఇండియా అంతా వ్యాపారం చేసేసి ఈ విషయం తెలిస్తే. ఇలా myvestage.com చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక వెబ్సైట్ చూస్తే కంపెనీని బిలీవ్ చేస్తారు. అలాగా 5 పాయింట్లు చెప్పిన తర్వాత నోట్ తీసుకోండి. నేను 5 చెప్పాను. 1 ఎపీరియన్స్, 2 టూల్స్ అంటే బ్యాగ్, అందులో బుక్, పెన్ను, ప్రొడక్ట్ కేటలాగ్. 3 వచ్చి 3 ఏం చెప్పాను? 1 ఎపీరియన్స్, 2 టూల్స్, 3 ఏం చెప్పానండి? 3 ఏం చెప్పానో చెప్పండి. అపాయింట్మెంట్. వెరీ గుడ్. అపాయింట్మెంట్. మనం ఎక్కడున్నాం? హాల్లో ఉన్నాం కాబట్టి టీ తాగి మంచి చెడ్డ మాట్లాడేసుకున్నాం. అపాయింట్మెంట్, రే జస్ట్ ప్రైవసీ కోసం గదిలోకి వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే ఫ్రీగా నీతో మాట్లాడాలి నేను దీని గురించి, ఎందుకంటే నీతో కలిసి ఈ వ్యాపారం చేయాలని వచ్చారు అనగానే, అంటే మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అతను కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది. మన బిజినెస్ కోసం మనమే వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అతనికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. మనం క్రియేట్ చేస్తే ఏదైనా సరే. అలాగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ తో 4వ పాయింట్ ప్రెజెంటేషన్. 20 మినిట్స్ తగ్గకూడదు, 40 నిమిషాలు దాటకూడదు. ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ లో బిజినెస్ ప్లాన్, అందులో ఆదాయం ఉండాలి. ఆ తర్వాత myvestage.com ఐడి నెంబర్ ఇచ్చేసి ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐడి నెంబర్ ఇచ్చేసి గూగుల్లో myvestage.com లో తెలుగులో ప్రొడక్ట్ గురించి ఎలా తెలియాలో చెప్పాలి. మీ దగ్గర డబ్బుంటే స్టాక్ పాయింట్ లో ఆర్డర్ దొరుకుతున్నాయి, ఏంటవి బ్రోచర్స్ దొరుకుతున్నాయి. బ్రోచర్స్ అన్న కొని పట్టుకెళ్ళి ఇవ్వండి. లేదంటే కనుక myvestage.com చూపించండి. బ్రోచర్స్ కొనిస్తే ఇంకా మనం ఎక్కడో ఉన్నట్టే. myvestage.com లో తెలుగులో ఓపెన్ చేయడం చూపిస్తే మనం టెక్నాలజీలో ఉన్నట్టు. మీకు తెలుసు ఎక్కడ ఉండాలో మీకు అర్థమైపోయింది. ఆ తర్వాత అది కూడా 5 పాయింట్లు అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకం తీయండి. క్యాటలాగ్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నిటి గురించి చెప్పకూడదు కూడా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి మనకి సంబంధం లేదు. వెస్టేజ్ లో మనం ఏ ప్రొడక్ట్స్ అయితే వాడేమో వాటి గురించే మనకు సంబంధం. బుక్ తీసి అందులో నేనేం వాడానో నేను చెప్పాలి. రే శ్రీను, నేను వెస్టేజ్ లో ఇంత బాగా నమ్మటానికి కారణం 4 ప్రధానమైన ప్రొడక్టులు రా. 1 స్పైర్లిన్, అది యూజ్ చేయక మునుపు చాలా నీరసంగా ఉండేవని, లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కాలంటే చాలా బద్ధకంగా ఉండేది, వాడిన తర్వాత మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, అంత బాగా ఉంది. నెక్స్ట్ అలోవెరా, గ్యాస్ట్రిక్ తో చాలా ఇబ్బంది పడేవాడిని, జస్ట్ 1 వీక్ లోనే సమాధానం చెప్పింది. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. ఆల్ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ప్లస్ 19 to 20 అమినో యాసిడ్స్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్, అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూల సంఖ్య ఇలాంటి అన్ని తగ్గుతాయని చెప్పేసి వాడాను. తీరా చూస్తే నాకున్న గ్యాస్ట్రిక్ మాత్రం మటుమాయం అయిపోయింది. నెక్స్ట్ గ్లూకోజమైన్, మోకాలు నొప్పులు తగ్గాయి. నెక్స్ట్ ఫోలిక్ ఐరన్, దానివల్ల నా బాడీలో ఐరన్ పెరిగింది. ఈ 4 నా లైఫ్ ని మార్చాయిరా అని అనగానే ఇంకా ఏం వాడానంటే అని చెప్తాం, కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్తాం. ఈ లోపే ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు నా భార్యకి, ఇప్పుడు నాకు, ఇప్పుడు మా నాన్నకి ఈ టైప్ లో మాట్లాడతారు వాళ్ళు. నువ్వు చూసారా ఎంత క్యూరియాసిటీ వచ్చిందో. అలాగని వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం కి ఏమి చేద్దామని ఆలోచించవద్దు. డాక్టర్లు అయిపోవద్దు దయించి. చెప్తే అలాగా, అయ్యో అలాగా, ఇప్పుడు ఎలాగున్నారు, అలాగా మోకాళ్ళ నొప్పులు అమ్మగారికి, అయ్యో నాన్నగారికి షుగర్, అరే మీ మిస్సెస్ కి అలాగా బ్యాక్ పెయిన్, అరే మీకు ఇలా ఉంటుందా, మరి అదే నీకు ఎన్నాళ్ళ నుంచి, 6 నెలల నుంచి ఉంటుందా, అయ్యో సరే చెప్తాను దాని గురించి అని చెప్పాలి. అంటే వినాలి, దాని గురించి చెప్తాను అని చెప్పి హోల్డ్ చేసి కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి మన టాపిక్ కాకూడదు, అది వినాలి, మన టాపిక్ కాకూడదు. అలాగే ఇటుతో పాటురా నేను కుకింగ్ ఆయిల్ యూజ్ చేశాను రా, ఏముందరా బాబు ఆయిల్, నా వైఫ్ చెప్తా ఉంటారు, అది లేకపోతే వంట చేయదు నా వైఫ్. అలాగే టీ చాలా బాగుంటుంది రా మంది, అలాగే పేస్ట్లు, సోపు, షాంపూ, ఎయిర్ ఆయిల్, అలాగే ఫ్లోర్ క్లీనర్,
అలాగే ఈ పేస్ట్ బయటది కొన్నాం, అలాగే బ్రష్లు కూడా ఇవే వాడతాం, మౌత్ వాష్ కూడా వాడతారా? అలాగే 3 రకాల సోపులు ఉన్నాయి. ఈ సోపు నాకు పనిచేసింది, ఇది నా వైఫ్‌కి, ఇదేమో నా పిల్లలకి 3 కొంటాం. అలాగే హ్యాండ్ వాష్ లేకుండా మేము భోంచేయం. హ్యాండ్ వాష్ చేసుకుంటాం. దీనితోటి షేవింగ్ నేను ఇదే వాడతాను. ఈ పెయిన్ రిలీఫ్ క్రీమ్ చాలా బాగుందిరా. ఒక్కొక్కసారి నాది తిరిగి తిరిగి రావటం వల్ల కాళ్ళు మడాలు బాధగా ఉంటే ఇదే రాసుకుంటాను. ఆ తర్వాత